90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సంజయ్. అమ్మా, కొంతమంది ఎలా ఉంటారంటే ఎదుటి వ్యక్తుల గొడవల్లోకి, వాళ్ళ ఏదైనా కన్వర్సేషన్ లోకి ఈజీగా దూరిపోతుంటారు అవసరం లేకుండా. ఇప్పుడు మనం ఏదన్నా ఎవరితోనో మాట్లాడుతాం అనుకోండి, ఒక ఫ్రెండ్స్ తోనో లేకపోతే మనం కొలీగ్ తో మాట్లాడుతాం ఏదైనా సంథింగ్ సీక్రెట్, అక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నారని ఇంటెన్షన్ ఉండకుండా మధ్యలోకి వచ్చి వింటూ ఉంటారు, ఇంటరాక్ట్ అయిపోతుంటారు కొంతమంది. అవును. అండ్ ఏదైనా ఫ్యామిలీ గొడవలు కానీ లేకపోతే ఒక పర్సన్ టు పర్సన్ గొడవ జరిగినా సరే వాళ్ళు తేల్చుకునే లోపు మధ్యలో ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్ అవుతుంటాడు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇన్వాల్వ్మెంట్ అనేది అసలు ఎదుటి వ్యక్తి విషయాల్లోకి తొంగి చూడడం అనేది కరెక్టే అంటారా? కరెక్ట్. నేనైతే దాన్ని 100% నేను దాన్ని వ్యతిరేకండి. నేను ఎప్పుడు కూడా అంటే ఎప్పుడైనా కూడా మనకు అవసరం లేని విషయాలలో మనం జోక్యం చేసుకోవడం అనేది మనకు అనవసరం కదా. వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏదైనా డిసిషన్ తీసుకుంటారు. ఎప్పుడు అవసరం అంటే వాళ్ళు ఎవరైనా అటువైపు కానీ ఇటువైపు కానీ మీ సలహా అడిగినప్పుడు మాత్రమే ఇది జోక్యం చేసుకోండి. అవసరం లేనప్పుడు మనము కాళ్ళు చేతులు పెట్టామంటే ఏమవుతుందంటే రేపు పొద్దున వాళ్ళిద్దరు ఒకటైనప్పుడు మిమ్మల్ని పక్కకు తోసేస్తారు. సో అది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా ఈ పక్క వాళ్ళ విషయాల్లో జోక్యాలు ఎవరు చేసుకుంటారంటే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో ఈ బంధుమిత్రులది కానీ ఫ్రెండ్స్ కానీ అటువైపు తల్లిదండ్రులు ఫస్ట్ ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. ఏమి జరిగినా కూడా నాకు తెలియాలి, నాకు చెప్పాలి అని అంటారు. సో ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక అత్తగారు కోడలు ఉంటారు అనుకోండి, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటుంటారు కదా, ఈ మధ్యలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. మీ అత్తగారు ఇలా అన్నారా, మీ కోడలు ఇలా అనిందా, నాకు ఇలా చెప్పింది అలా చెప్పింది అనేసి వాళ్ళిద్దరి మధ్యలో లేనిపోనివి ఇంకా కావాలని లేనిపోనివి చెప్పి వాళ్ళిద్దరికి ఇంకా కాస్త దూరాన్ని పెంచుతారు. అసలు మనకు అవసరమా? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా, వాళ్ళిద్దరి తగాదాల్లో మన జోక్యం ఎంత అవసరం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరి విషయాల్లో కూడా ఎవరు జోక్యం చేసుకోకూడదు. అంటే ఇలాంటి విషయాలు ఫ్రెండ్స్ మధ్యలో జరగచ్చు, భార్యాభర్తల మధ్యలో జరగచ్చు, అత్తగారి కోడల మధ్యలో జరగచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో జరగచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ లో కూడా జరగచ్చు. సో వీళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఒకటే కదా. తర్వాత ఇప్పుడు మధ్యలో నువ్వు వెళ్ళి శాండ్విచ్ అయిపోతావు అనమాట. నువ్వు అటు చెప్పి ఇటు చెప్పి అంటే ఆ విధవ నాకేంటి నీ గురించి ఇలా చెప్పాడు, అవునా నాకు కూడా ఇలాగ చెప్పాడు, ఇద్దరు కలిసి ఏం చేస్తారు, నీ పని చేస్తారు అప్పుడు కదా. అందుకని ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మన సలహాలు అడిగితేనే మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు కంపల్సరీగా మీ సలహా వినాలని రూల్ లేదు, అది వాళ్ళ ఇష్టం. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక తల్లి కొడుకు కోడలు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటారు. అమ్మ మాకు కాస్త డబ్బులు ఇవ్వు, ఏదో నీ దగ్గర ఉంటే మీకు వీలైతే డబ్బులు ఇచ్చారు. మీ బాధ్యత ఎంతవరకు? వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వడం వరకే మీ బాధ్యత. ఓకే. ఏ ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు ఎలా ఉండాలి, ఇంట్లో సామాన్లు ఎలా ఉండాలి, ఆ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ మీకు సంబంధం లేని విషయం, మీరు మాట్లాడకూడదు. అవన్నీ విషయాలు మీకు సంబంధం లేదు. మీ బాధ్యత ఎంతవరకు? డబ్బులు అడిగారు ఇచ్చారు అంతవరకు. అంటే ఈ కాల పరిస్థితులను బట్టి మీ ఇన్వాల్వ్మెంట్ ఏది వాళ్ళు తీసుకోరు. డబ్బులు అడిగారు ఇచ్చారు, వాళ్ళు అడుగుతారు అమ్మా ఇదిగో ఈ వస్తువు ఈ దేవుడిని ఎక్కడ పెట్టాలంటేనే చెప్పండి, లేకపోతే చెప్పకండి. ఎందుకంటే జోక్యం చేసుకుంటే వినే పరిస్థితి ఇప్పుడు ఎవరు లేరండి. ఎవ్వరి మాట వినట్లేదు. ఎట్లా ఉండదంటే నాకు తెలుసు, నాకు అవసరమైతే మాట్లాడు లేకపోతే లేదు అనేలాగున్నారు. సో ఎవరి విషయంలో మనం జోక్యం చేసుకుంటే మన పరువు మనం తీసుకున్నట్టే. అంటే మీరు అనే దగ్గర నుంచి నువ్వు నోరు మూసుకో అనేంత వరకు మనం తెచ్చుకుంటాం. సో ఇండ్లలో చాలా మంది కోడల మధ్య అత్తగారి మధ్య ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అనమాట. ఏదో మొగుడు పెళ్ళం ఏదో మాట్లాడుకుంటుంటారు, అత్తగారు ఏమైంది అని మధ్యలో వెళ్ళిపోద్ది నీకెందుకమ్మా మేము మాట్లాడుకుంటున్నాం కదా వెళ్ళు అంటారు వాళ్ళు. అంటే అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి? వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఎప్పటికైనా ఒకటే, మొగుడు పెళ్ళాం అనేది ఎప్పుడైనా ఒకటేనండి. కొట్టుకుంటారు, తర్వాత వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, వాళ్ళు బానే ఉంటారు. మధ్యలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు చెప్పండి? అంతేకాకుండా ఇలాంటి సందర్భంలో
ఈ కొట్టుకునే ఇద్దరు వ్యక్తులకి ఒక సంబంధం ఉంటుంది, రిలేషన్ ఉంటుంది. బయట అవును. వ్యక్తులు వచ్చి ఇన్వాల్వ్ అవుతుంటారు. అవును. అది వాళ్ళ తప్పు. అవును. ఒకవేళ మనమే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మనమే ఇన్వాల్వ్ చేయడం అంటే అది మీరు కావాలని ఇన్వాల్వ్ చేశారు కదా. ఉమ్, సో అది అంటే వాళ్ళ సలహా మీకు కావాలి, వాళ్ళు ఏదన్నా చెప్తే మీరు వినాలి, వాళ్ళ గైడెన్స్ మీరు కావాలని మీరు ఇన్వాల్వ్ చేశారు. ఇన్వాల్వ్ చేయడం వేరే, అనవసరంగా మనం అవును. ఇన్వాల్వ్ అవ్వటం వేరే. ఉమ్. ఇట్లాగే ఒక భార్యాభర్త పోట్లాడుకున్నారు బాగా. ఉమ్. ఎలా కొట్లాడుకున్నారంటే భయంకరంగా కొట్టుకున్నారు ఇద్దరు. ఓ. నీ మొహం నాకు చూపించకు, నేను మొహం చూపించక ఇద్దరు కొట్లాడుకుంటే పాపం వాళ్ళ అమ్మాయి బయట సోఫాలో కూర్చొని వింటూ ఉంది. ఇంద్రబాబు మళ్ళీ స్టార్ట్ చేశారు వీళ్ళు ఉమ్, కొట్లాడుకుంటున్నారు. మధ్యలో నేను పోయాను అనుకో, అమ్మ వైపు చెప్తే నాన్న కోపం, ఉమ్, నాన్న వైపు చెప్తే అమ్మకు కోపం. ఉమ్, చీళ్ళు ఎంతసేపు అన్న కొట్టుకొని కామ్గా కూర్చొని ఉంటుంది అమ్మాయి. ఓకే. కూర్చొని ఉంటే ఫస్ట్ తల్లి వస్తుంది బయటికి ఉమ్, అరుచుకుంటూ వచ్చి, ఇగో మీ నాన్నతో నువ్వు మాట్లాడే వంటకం ఉమ్, ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్తానన్నా, ఏమన్నా కొని పెడతాడన్నా నేను రాను, నేను మాట్లాడను అని బయటకు కూడా వెళ్ళకు, ఎక్కడికి వెళ్ళకు, సరే అమ్మా అంటుంది తల్లి కూతురు. సరే తండ్రి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమ్మా బయటికి వెళ్దామా అని అంటే, నేను రాను డాడీ అని అంటుంది. అంటే ఇక ఎవరు తల్లి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. ఓకే, ట్విస్ట్ ఏంటి తెలుసా? హస్బెండ్ అడుగుతాడు, ఉమ్. బంగారం బయటికి వెళ్దాం వస్తావా కదా, మన ఇద్దరం బయటికి వెళ్దాం. ఈ పిచ్చిదైంది ఎవరు ఇప్పుడు? కూతురు కదా. ఇద్దరు ఒకటైపోయారు, భార్యాభర్త ఒకటైపోయారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, రక్కుకున్నారు, అదంతా అయిపోయింది, విసిరేసుకున్నారు. దాని తర్వాత బంగారం వెళ్దామా బయటికి, ఉమ్, అయిపోయింది కదా, చిన్న పోట్లాటే కదా అంటే ఉమ్, తోక ఊపుకుంటే వెళ్ళిపోయింది భర్త అవును. ఎంబడి. ఇప్పుడు కూతురు ఏంది పిచ్చిది, తల్లి వచ్చి చెప్పింది, ఇగో నాన్న అడిగితే అస్సలు మాట వినకు, నాన్నతో ఏం బయటికి వెళ్ళకని చెప్పినదే ఉమ్. భర్త ఎంబడి వెళ్ళిపోయింది. పిచ్చిదైంది కూతురే కదా. అవును. సో భార్యాభర్తలు అంటే అట్లాగే ఉంటారు, వాళ్ళు కాసేపు కొట్లాడుకుంటారు, తర్వాత మాట్లాడుకుంటారు, ఇలాగే జరుగుతుంటాయి. సో మధ్యలో మన ఇన్వాల్వ్మెంట్ అనేది అస్సలు ఉండకూడదండి. అడిగితే కంపల్సరీగా మీరు చేయండి. నువ్వేం చేసావు? కోడలు పుట్టింటికి వెళ్ళిందండి, రాగానే ఇక అత్తగారు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటేది, కొడుకు రాగానే చూసావా వెళ్ళిపోయింది, అసలు వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వస్తే చాలు వెళ్ళిపోయింది చూసావా అని కొడుకుకు పెట్టేస్తుంది అనమాట. పెట్టేస్తే ఇంకెందుకు ఇక ఈతనికి కోపం వస్తుంది అనమాట. అమ్మ నీకెందుకమ్మా, నీకెందుకు వెళ్తుంది వస్తుంది, నీకేం కావాలి చెప్పు నేను చూస్తాను అని చెప్తాడు. నీకెందుకు, నీ జోక్యం ఎందుకు ఆమె వెళ్తే అనే అంతవరకు మనం తెచ్చుకుంటున్నాం. అంటే ఇది వరకు లాగా ఎక్కడికన్నా వెళ్ళాలంటే అత్తగారికి చెప్పాలి, మామగారికి చెప్పాలి, రావగారి కాళ్ళకి నమస్కారం పెట్టాలి, వెళ్తున్నానని అందరికి చెప్పాలి అనేది పద్ధతి లేదండి. నాకు ఇష్టం, నేను వెళ్తున్నా వస్తున్నా ఉంటున్నా అక్కడ అంతే. అంటే నేను వెళ్ళే సమయానికి అత్తగారు ఉంటే అమ్మ వెళ్తున్నానని చెప్తుంది, లేకపోతే భర్తకు చెప్తుంది అంతే తప్ప అందరికి చెప్పట్లేదు ఇప్పుడు. అది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదండి. ఎందుకంటే అంటే పరిస్థితులు అలా వచ్చాయి, పరిస్థితులు ఎలా ఉంటే అలాగే ఉండాలి. సో పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళ పని ఏంది, నా ఆరోగ్యం బాగుందా, నేను మందులు వేసుకున్నానా, నాకు కాస్త టైంకి అన్నం పెడుతున్నారా అంతే. మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోతే నువ్వు నోరు మూసుకో, నీకేం సంగతి, నీకు అవసరం లేదంటారు, పిచ్చిలు వేస్తే తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో వేస్తారు, లేకపోతే వాళ్ళిద్దరు పోయి వేరే కాపురం పెట్టేస్తారు. సో ఇవన్నీ అంతే కదా. కాబట్టి అనవసరమైన జోక్యము ఎవరి విషయంలో కూడా మనం చేసుకోకపోవడమే మంచిది. ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఒకవేళ నా సలహా మీరు అడిగితే చెప్పడం వరకే నా బాధ్యత. అబ్బా సంజయ్కి నేను ఇవాళ ఈ పని చెప్పాను, ఇలా ఉండు బాబు అని చెప్పాను, వినలేదే అని నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతే, అది మీ ఇష్టం. వినడం వినకపోవడం అనేది మీ ఇష్టం. నేను సలహా ఇవ్వడం వరకే నా ఇష్టం. సలహా ఇంప్లిమెంట్ చేశాడా లేదా అనేది అది మీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఎవరి విషయాలలో ఎవరైనా సరే దేనికైనా ఒక బౌండరీ ఉండాలి, ఒక లిమిట్ పెట్టుకోండి. వాళ్ళ విషయాలలో మీరు అస్సలు జోక్యం చేసుకోకండి. జోక్యం చేసుకుంటే ఏమవుతుందంటే రేపొద్దున వాళ్ళు ఒకటైతే మిమ్మల్ని వాళ్ళు ఇద్దరు కలిసి బయటికి కొట్టేస్తారు. సో కాబట్టి ఎంత ఇన్వాల్వ్ కావాలో అంత ఇన్వాల్వే అవ్వండి. ఇన్వాల్వ్ అవ్వకున్నా కూడా ఏం అవసరం లేదు. వాళ్ళు అడిగితే చెప్పకండి. అసలు కొన్నిసార్లు చెప్పకుండా అయ్యా మీరు ఒకటే, నాకు సంబంధం లేదు, నాకేమీ తెలియదు అని చెప్పడమే ఉత్తమం. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు గొడవ పడిన వాళ్ళు ఇద్దరు బాగానే ఉంటారు, మాట్లాడిన వాళ్ళే విరోధులు అవుతుంటారు. అంతే కదా మరి, అందరిలోని ఇబ్బందులు పడుతుంటారు. అందుకని ఎంతలా ఉండాలో అంతటా ఉంటే చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.